అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. సో సంవత్సరం ముందు వరకు జనసేన పార్టీ పరిస్థితి ఒకటి, ఈ సంవత్సరంలో జనసేన పార్టీ పరిస్థితి మరొకటి. అంతకుముందు జనసేన పార్టీ అంటే పెద్దగా ప్రభావం లేదు అనుకునేవాళ్ళు. కానీ 21 సీట్లలో పోటీ చేసి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీగా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన పార్టీ జనసేన. ఆ తర్వాత ప్రభుత్వంలో భాగస్వామిగా రావడం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం. సో గడిచిన ఏడాదిలో జనసేన పార్టీ మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలను సమర్థవంతంగా నిర్వర్తించడం, ఇతర మంత్రులతో పోలిస్తే జనసేన పార్టీ తీసుకున్న పోర్ట్ఫోలియోలు బాగానే వర్క్ చేస్తున్నారని అయితే ఉంది. సో అయితే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారా లేదా, ఇది ఇప్పుడు చాలామందిలో ఉన్న అనుమానం. నిన్నగాక మొన్న కేకే సర్వే కొన్ని నేను ఇంటర్వ్యూల్లో చూశాను. పవన్ కళ్యాణ్ గారు పెద్దగా పట్టించుకోవట్లేదు, సీరియస్ పాలిటిక్స్ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంక్ ఏమీ పెద్దగా పెరగలేదు, జనసేన పార్టీ కొంచెం అలాగే ఉండిపోయింది అనేటట్టు అక్కడక్కడ కొన్ని కామెంట్స్ ఆయన సర్వేలో చెప్పినట్టు వచ్చారు. సరే, ఆ సర్వేలు ఈ సర్వేలు అవన్నీ పక్కన పెడితే నేను మేబీ ఈ వీడియో చేసినందుకు జనసేన పార్టీ వాళ్ళు కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించండి. నేను చెప్పింది విమర్శగా తీసుకోండి, వ్యక్తిగతంగా తీసుకోవద్దు, మంచిగా స్వీకరించండి, సలహాగా స్వీకరించండి. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు కొంత పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు, అర్థం చేసుకునే బ్రాడ్ మైండ్ ఉండకపోవచ్చు, కానీ అర్థం చేసుకోండి. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి 6 నెలల్లో రాజకీయం మీద దృష్టి పెట్టారు, పార్టీ మీద దృష్టి పెట్టారు, ఫోకస్ మీద దృష్టి పెట్టారు, పార్టీ కొత్త నాయకత్వం మీద దృష్టి పెట్టారు. కానీ చివరి 6 నెలలు అంటే 1 ఇయర్లో 2024 జూన్ నుంచి 2024 డిసెంబర్ వరకు ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు, 2025 జనవరి నుంచి 2025 జూన్ వరకు ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరా కాదా అనేది ఒకసారి మీరే ఆలోచించండి. 2024 డిసెంబర్కు ముందు సనాతన ధర్మ పరిరక్షణ అని ఒక వారాహి డిక్లరేషన్ మీటింగ్ పెట్టడం అయితేనేమి, ఆ తిరుమల టీటీడీ లడ్డు ఇష్యూని తను రాజకీయంగా వాడుకోవడం, అలాగే సీజ్ ద షిప్ నవంబర్ 28, 2024 కాకినాడ పోర్టుకు వెళ్ళి సీజ్ ద షిప్ అని జాతీయ స్థాయిలో ఒక సంచలనం అయ్యారు ఆయన. అదైతేనేమి, అలాగే నేనే గనక హోంమంత్రిని అయితే అని చెప్పి కొన్ని కామెంట్స్ చేయడం అయితేనేమి, అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న అబ్యూజ్ లాంగ్వేజ్ మీద ఆయన క్యాబినెట్లోనే గొంతెత్తి గట్టిగా మాట్లాడడం అయితేనేమి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న అగ్రెసివ్నెస్ని, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ట్రాన్స్పరెన్సీని, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఆలోచనల్ని, అసలు ఆయన పరిపాలన ఎలా ఉండబోతోంది, డిప్యూటీ సీఎంగా ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉండబోతున్నారు అనేది తెలియవచ్చింది. కానీ ఎందుకో మరి 2025 జనవరి నుంచి అంటే గడిచిన 6 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారిలో ఆ దూకుడు తగ్గింది, ఆ స్పీడ్ తగ్గింది అనేది వాస్తవం. ఆయన రాజకీయంగానూ అగ్రెసివ్గా అడుగులు వేయట్లేదు, పరిపాలనా పరంగానూ అగ్రెసివ్గా అడుగులు వేయట్లేదు, చాలా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటారు? ఇక్కడ నేను రకరకాల వర్గాల్లో నేను మాట్లాడింది అయితేనేమి, ఈవెన్ జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలతో కూడా ఒక ఇద్దరితో మాట్లాడా ఈ వీడియో చేసే ముందు, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతో ఒక ఇద్దరితో మాట్లాడా. ఏంటండి మీ పార్టీ ఎందుకని ఇలా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు, వ్యూహం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, నాకు గ్రౌండ్ లెవెల్లో తెలిసింది ఏంటంటే, ఒకటి, పవన్ కళ్యాణ్ గారు 2029 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసే ఆలోచనతో లేరు, మళ్ళీ పొత్తు కొనసాగుతుంది అని చెప్తున్నారు కదా, పొత్తు మళ్ళీ కొనసాగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న 21 వచ్చే ఎన్నికలకు 35 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. కానీ సింగిల్గా పోటీ చేస్తే ఆ పార్టీకి కావాల్సిన స్ట్రక్చర్ అండ్ స్ట్రెంగ్త్ వేరు, పొత్తులో పోటీ చేస్తే ఆ పార్టీకి కావాల్సిన స్ట్రక్చర్ అండ్ స్ట్రెంగ్త్ వేరు కదా. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా క్లారిటీతో ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో కూడా కలిసే ఎన్నికలకు వెళ్ళాలి, పొత్తుతోనే ఎన్నికలకు వెళ్ళాలి అని. మేబీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ మధ్య విభేదాలు ఉంటే ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో కొట్టుకోవచ్చు కాక, కానీ లీడర్షిప్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారులో ఆ స్థాయిలో మాత్రం మళ్ళీ కలిసే ఎన్నికలకు వెళ్ళాలని ఫిక్స్ అయి ఉన్నారు. సో అలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ స్ట్రెంగ్తెన్ చేయాలంటే, పార్టీని బలోపేతం చేయాలంటే కొత్త నాయకత్వాన్ని తీసుకోవాలి. ఆల్రెడీ ఒంగోలులో బాలినేని గారినో, లేదంటే ఇక్కడ సామినేని ఉదయభాను గారినో, జగ్గైపేటలో లేదా గుంటూరులో కిరార్ రోసే గారినో ఇటువంటి వాళ్ళని తీసుకున్నారు, కైకలూరులో జయమంగళ వెంకటరమణ గారిని తీసుకున్నారు, ఇలా కొంతమందిని తీసుకున్నారు. తీసుకోవడం వలన అంత అనుకూలత రాలేదు, పార్టీ బలోపేతం అయిందా లేదా తెలియదు, కానీ అక్కడ మాత్రం విభేదాలు ఎక్కువయ్యాయి, వర్గపోరు ఎక్కువైపోయింది, తరచూ ఫిర్యాదులు ఎక్కువైపోతున్నాయి. ఇది ఒక కొత్త తలనొప్పిగా మారింది పవన్ కళ్యాణ్ గారికి. సో కూటమిలో ఇది ఒక కొత్త తలనొప్పిగా మారింది. కాబట్టి ఇప్పుడు నుంచే మనం నాయకత్వాన్ని పెంచుకొని ప్రతి నియోజకవర్గంలో 2 నాయకత్వాలు తయారు చేసే కంటే కొన్నాళ్ళు వేచి ఉండడం మంచిది. ఒక 2 ఏళ్ళలో, 2.5 ఏళ్ళలో, 3 ఏళ్ళలో వేచి ఉన్న తర్వాత ఎవరైనా వస్తే తీసుకోవడం మంచిది. సో ఇంకా చాలా టైం ఉంది కదా అనే ఆలోచన ఒకటి. రెండోది, మనం సింగిల్గా ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి
సో టైం వచ్చినప్పుడు పార్టీని స్ట్రెంథన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉండాల్సిన క్యాడర్ ఎలాగా ఉంది, జనసేన పార్టీకి లిమిటెడ్గా కొన్ని నియోజకవర్గాల్లో బలమైన స్ట్రక్చర్ ఉంది, బలమైన క్యాడర్ ఉంది, ప్లస్ సోషల్ మీడియాలో కూడా బలమైన వ్యవస్థ ఉంది. సో ఇప్పుడు ఆ పార్టీకి పూర్తి స్థాయిలో అవసరమైన ఇప్పటికిప్పుడు అవసరం అంటూ ఏమీ లేదు. సో ఇదంతా చూస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే సీరియస్ పాలిటిక్స్ చేయట్లేదు, ఫుల్ టైం పాలిటిక్స్ చేయట్లేదు అనేది వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటూ వాళ్ళ పందా వేరు, ఫుల్ టైం పొలిటీషియన్స్ వాళ్ళు, ఫస్ట్ నుంచి పొలిటీషియన్స్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం పొలిటీషియన్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఆయన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాల్లో షూటింగ్లో ఉన్నారు, అవి పూర్తి అవ్వాలి. ప్లస్ ఇప్పుడు ఈ కమిట్మెంట్ ఉంది, పార్టీ స్ట్రక్చర్ ఫుల్ టైం పొలిటీషియన్ అవ్వాలి అంటే పూర్తిగా 24/7 పార్టీ మీద దృష్టి పెట్టాలి, పార్టీని అన్ని స్థాయిల్లో కూడా బలోపేతం చేయాలి. అలా చేసే క్రమంలో ఆల్రెడీ అక్కడక్కడ ఫిర్యాదులు, తలనొప్పులు వస్తున్నాయి. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిక్స్ చేయట్లేదు, కొంతకాలం గ్యాప్ ఇస్తున్నారు. ఆ అగ్రెసివ్నెస్ తగ్గింది. కొత్తగా ఎవరు చేర్చుకోవడానికి వస్తున్నా సరే చేర్చుకుంటున్నా కొత్త తలనొప్పులు వస్తున్నాయి. సో ఇవన్నీ చూసి జనసేన పార్టీ స్లో అయింది అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ ఫోకస్ పెట్టట్లేదు అని చెప్పుకోవచ్చు. ఇది ఇంకో 2 ఏళ్ళలో 2.5 ఏళ్ళలో కొనసాగుతుంది. ఆ తర్వాత ఎన్నికలకు ఒక 1 ఇయర్ ముందో 1.5 ఇయర్ ముందో ఎక్కడెక్కడైతే నియోజకవర్గాల్లో లీడర్షిప్ అవసరమో, అంటే ఓట్ బ్యాంక్ ఉంది, స్ట్రక్చర్ ఉంది, సరైన లీడర్షిప్ లేదు అనుకునే చోట మాత్రం కొత్త నాయకుల్ని చేర్చుకునే అవకాశం ఉంది వచ్చే ఎన్నికలకు ముందు మాత్రం. అది ప్రస్తుతానికి ఉన్న సమాచారం.